మా ఆయన చేత రోజుకొకసారన్నా సుప్రభాతం పడాల్సిందే నాకైతే మటుకు. నేనేమో ఆయన మంచి కోసం ఆలోచిస్తాను. ఆయనేమో రివర్స్ అనమాట. ఇంతకీ ఏమైందక్కా? ఎందుకు పడింది మీ ఇద్దరికి వాదన అంటారా? నేనేమో డ్యూటీలో ఇంక తింటారు కదా అని చెప్పి పప్పు, తాలింపు, ఇంక పెరుగు ఇవన్నీ చేసి పెడదామని చెప్పి చేస్తున్నాననమాట. పెరుగేం చేయలేదులెండి. తోడేసినాను పేరుకునింది. ఇంక పీటీ నుంచి రాంగానే అంటున్నారు, "ఓ పప్పు ఒక్కటే సరిపోయిద్ది. పెరుగు పెట్టినా చాలు నాకని." ఆయనైతే కూరలు ఎక్కువ తినడనమాట. కాకపోతే డ్యూటీలో నలుగురుంటారు కదండీ! ఇంక నలుగురిలో తినాలంటే చక్కగా తీసుకెళ్ళి తిన్నా తినకున్నా అది కొంచెం, అది కొంచెం అయినా తినాలి కదా అని నేనంటాను. ఇంకా ఆయనేమో మటుకు అదొద్దు, ఇదంటూ వద్దు అంటున్నారు. ఇంక దాని దగ్గర వాదన పడిపోయింది. దీనికి తోడు మా లడ్డుగాడికి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట. వాడు కూర్చొని "నువ్వు రా మమ్మీ నాకు చెప్దువు" అంటున్నాడు. ఇంతకీ ఏందనుకుంటున్నారు? తెలుగు ఎగ్జామ్ అండి. ఇంక తెలుగైతే మటుకు ఖచ్చితంగా నేను చెప్పాలనమాట. అప్పుడే అబ్బాయి గారి భయమంతా పోయి హ్యాపీగా ఎగ్జామ్ రాసొస్తాడు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. "నువ్వెళ్ళి ఇంక వాడికి చెప్పు పో" అంటే ఇవన్నీ నేనెలా ఆపేసి ఎళ్ళగలను? కాసేపు తర్వాత ఎళ్లి చెప్తాలే అని చెప్పి ఇంక వెళ్ళి వాడికైతే ఇంక చెప్పాలనమాట.